భారతీయ సంస్కృతిలో తినే ముందు ప్రార్థన ఎందుకు చేస్తారు? చాలా మంది ఏమంటారంటే మనం తినడానికి ఆహారం ఇచ్చిన దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలని అంటారు. కానీ ఈ రోజు రిలీజియస్ గా కాదు, దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసుకుందాం. డాక్టర్ మసారు ఎమోటో అన్న ఒక సైంటిస్ట్ 3 గ్లాస్ జార్స్ లో రైస్ ని తీసుకున్నారు. అవే జార్స్ లో ఆయన వాటర్ ని కూడా పోసారు. ఇంకా ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తం 30 రోజులు జరిగింది. ఈ 30 డేస్ ఆయన ఏం చేశారంటే మొదటి జార్ తో ఆయన ప్రతిరోజు ప్రేమగా మాట్లాడేవారు. ఐ లవ్ యూ, యు ఆర్ మై ఎవ్రీథింగ్ అని ఇలా ప్రేమగా మాట్లాడేవారు. కానీ రెండో జార్ తో నీ వల్ల ఏ యూజ్ లేదు, యు ఆర్ యూజ్లెస్ అంటూ ప్రతిరోజు తిడుతూ మాట్లాడేవారు. ఇంకా మూడో జార్ ని ఆయన పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు. ఏ జార్ తో అయితే ఆయన ప్రేమగా మాట్లాడేవారో ఆ జార్ లో ఉన్న రైస్ సైజ్ పెరిగాయి. ఏ జార్ నైతే ఆయన రోజు తిడుతూ ఉండేవారో ఆ జార్ లో ఉన్న రైస్ మొత్తం చెడిపోయాయి. ఇంకా మూడో జార్ చూసుకుంటే ఆ మూడో జార్ లో ఉన్న రైస్ కూడా సగం వరకు చెడిపోయాయి. అందుకనే మన పెద్దలు చిరాకులు, గొడవలు, ఇంకా కష్టాలు పడుతున్న ఇంట్లో తినడం గానీ తాగడం గానీ చేయకూడదని చెప్పేవారు. వాళ్ళు చెప్పిన ఆ మాటలు మూఢనమ్మకం కాదని ఈ ఎక్స్పెరిమెంట్ తో సైంటిఫికలీ ప్రూవ్